లాంగ్ టర్మ్ విజన్ ఒకసారి చెప్పాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మంచి ప్రశ్న. ఇక్కడ కమిషనర్ గారు కూడా ఉన్నారు. మేమేంటంటే ప్రభుత్వ యూనివర్సిటీలో కానివ్వండి, కాలేజీల్లో కూడా మనం చెప్తున్న పాఠాలు ఫస్ట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉండాలి. ఇండస్ట్రీ కనెక్ట్ అవసరం. రెండోది మన కరిక్యులం మొత్తం ఇప్పుడు రీవ్యాంప్ చేస్తున్నాం. ఇప్పుడు తమ్ముడు అన్నాడు, తనుజ్ ఏమన్నాడు, ఏఐ ఇస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఏఐ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్. ఏఐ విల్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ వన్ హియర్. సో దానికి మన కరిక్యులంని అలైన్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. అది నంబర్ 1. నంబర్ 2, రీసెర్చ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు భారతదేశంలో ఏమైందంటే కొన్ని దశాబ్దాలుగా రీసెర్చ్లో మనం వెనకబడి ఉన్నాం. అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తించి వచ్చే బడ్జెట్లో రీసెర్చ్కి ఎక్కువ నిధులు మనం కేటాయించాలి. మెటీరియల్ సైన్సెస్ అవ్వచ్చు, బ్యాటరీ టెక్నాలజీ అవ్వచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ అవ్వచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ అవ్వచ్చు, ఏఐ అవ్వచ్చు. నెక్స్ట్ ఫ్రంటియర్ టెక్నాలజీస్కి కావాల్సిన రీసెర్చ్కి గ్రాంట్స్ ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలని లక్ష్యంతో ప్రధానమంత్రి గారు కూడా కొత్త బిల్స్ తీసుకొచ్చారు. సో ఎక్కువ రీసెర్చ్ ఫోకస్డ్కి వెళ్ళాలని ఇది రెండోది. మూడోది, ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డూప్లికేషన్ ఆఫ్ వర్క్ ఇన్ ద స్టేట్ ఎకోసిస్టమ్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యాప్షీ? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కమిషనర్ collegiate education, commissioner technical education? There is a lot of duplication. Yes, sir. Next wave of reform, school education లో ఎట్లయితే మేము సంస్కరణలు తీసుకొచ్చామో, హైయర్ ఎడ్యుకేషన్ కూడా క్లియర్లీ డిఫైనింగ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ అండ్ బిల్డింగ్ అబౌట్ గ్రేటర్ ఇంటిగ్రేషన్ విత్ అకాడమీ అండ్ ఇండస్ట్రీ is the single agenda with which all of us should work. Second, ఒక ప్రిన్సిపల్ గా నేను మిమ్మల్ని కోరేది, సార్, యు ఆర్ ప్రిన్సిపల్ అండ్ ఐఎమ్ మినిస్టర్, మై రిక్వెస్ట్ టు యూ, కూర్చో, మై రిక్వెస్ట్ టు యూ ఇస్ లోకల్ ఇండస్ట్రీతో ఎక్కువ టైఅప్ అవ్వాలి సార్. ఇట్ కుడ్ బి ఆక్వా, ఇట్ కుడ్ బి ఐటీ, ఇట్ కుడ్ బి ఈవెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇట్ కుడ్ బి మనం కొత్త ప్రోడక్ట్స్ చూసాం సార్, బీవాక్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చూసాం. ఎస్ సార్. మోర్ అండ్ మోర్ ఇండస్ట్రీతో మీరు కూడా టైఅప్ అయ్యి పిల్లలకి గ్రేటర్ ఎక్స్పోజర్ కూడా అందించాలి. ఆ కనెక్ట్ ఎప్పుడైతే బలంగా కుదురుతుందో అప్పుడే మెరుగైన విద్య మనం అందించగలుగుతాం సార్. సో దయచేసి ఇది ఒక ఎజెండాగా తీసుకోవాలని నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా మీ సూచనలు పాటిస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. ధన్యవాదాలు ప్రిన్సిపాల్ గారు. ఎందుకంటే ఫ్యూచర్ విజన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ని వారి ద్వారా అందుకున్నాం. ఎందుకంటే మన నేషనల్ లెవెల్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో ఉన్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐఎమ్ లిఖిత. ఐఎమ్ స్టడింగ్ సెకండ్ BA స్పెషల్ ఇంగ్లీష్. సార్, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే వాళ్ళతో ఇంకా టచ్ లో ఉన్నారా సార్? Chelli, I'll tell you a secret. One of the most important person in your life are your friends. కష్టకాలాల్లో ఉన్నప్పుడు మనతో నిలబడేది మన మిత్రులు. సో నాకు స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు కూడా, ఎందుకంటే నేను ఒకే స్కూల్కి వెళ్ళాను. ఎల్కేజీ నుంచి 10th వరకు ఒకే స్కూల్లో ఉన్నా. 11th 12th ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళా. దాని తర్వాత విదేశాలకు వెళ్ళా చదువుకునేదానికి. సో నాకు ఎల్కేజీ నుంచి 10th వరకు ఎవరైతే నాకు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే ఈరోజు కూడా కష్టకాలాల్లో నాతో నిలబడ్డారు. సో అండ్ దే ఆర్ మై ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. సిమిలర్లీ మీరు కూడా మీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే స్టాండ్ విత్ అస్ త్రూ థిక్ అండ్ థిన్. Yes sir. So never ever forget your friends. Thank you sir. Thank you ma. Very good afternoon sir. My name is Sandeep sir. I am studying in Tirumala College first year sir. Sir, MSET ఎగ్జామ్ మన స్టేట్ లో జరిగింది కదా సార్ పోయిన ఇయర్ లో. అది ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన చాలా రోజులకు జరిగింది సార్ అది. కానీ ఈ గ్యాప్ లో చాలా యూనివర్సిటీస్, అవి ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అన్ని సెలెక్ట్ అయిపోతున్నాయి సార్. సార్, కొంచెం MSET ఎగ్జామ్ ముందుగా పెడితే మేము ఈ రాష్ట్రంలోనే ఉండి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా చదువుకోవడానికి